హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మన గ్రూపులో ఉన్నవారు చార్ట్ గురించి మరికొంత వివరణ కూడా కావాలని అంటున్నారు. కొత్తగా వచ్చే ఫ్రెండ్స్కి కూడా మీరు వివరించి చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి కదా. అయితే మనకి ఎన్ఆర్ లోన్ వారు ఇస్తున్నది ఫస్ట్ లోన్ అనేది 2600 రూపాయలు. ఈ 2600 రూపాయలకు గాను మన అకౌంట్కి 2000 వస్తుంది. 600 అనేది హోల్డింగ్లో ఉంటుంది. అది మనం ఎప్పుడైతే ఈఎంఐలు అనేది కరెక్ట్గా కట్టగలుగుతామో అప్పుడు మాత్రం ఆ లోను మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ 600 క్యాష్ బ్యాక్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అయితే వారానికి 400 చొప్పున 5 వారాలు కట్టాలి. అలా కంప్లీట్ కాగానే నెక్స్ట్ సెకండ్ లోన్ అనేది 6000 అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవుతూనే మనకి క్యాష్ బ్యాక్ 600 కూడా దాంతో పాటే మనకి రిలీజ్ అయ్యి వస్తూ ఉంది. దానికి మనకి 6000 లోన్ వచ్చినప్పుడు గాను 4950 రూపాయలు మనకి బ్యాంకుకి ఇచ్చేసి 1050 రూపాయలు అనేది హోల్డింగ్లో పెడతాడు మనకి క్యాష్ బ్యాక్ రూపంలో. అది మూడో లోను కట్టినప్పుడు మనకి రిలీజ్ అవుతుంది. అయితే ఈ 6000 లోనుకు గాను ఇచ్చిన 4950ని వారం కట్టాలి అంటే వారానికి 550 చొప్పున 9 వారాలు కట్టాలి. 9 వారాలు అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత మనకి మూడో లోను ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి 12,000 అనమాట. 12,000 లోను ఓపెన్ అయినప్పుడు 2,000 హోల్డింగ్లో పెట్టేసి 10,000 అనేది మనకి ఇచ్చేస్తారు. ఆ 2000 అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మనకి 4వ లోను ఓపెన్ అయ్యేటప్పుడు వచ్చేస్తుంది. ఈ 10,000 అమౌంట్ అనేది వారానికి 1000 రూపాయల చొప్పున మనం కట్టాలి. 10 వారాలలో అది కంప్లీట్ అయిపోతుంది. 4వ లోను ఓపెన్ అవుతుంది. మీకు 25,000 లోన్ అనేది వస్తుంది. 25,000 లోనుకు కూడా 19,500 అనేది మీకు ఇచ్చేసి 5,500 అనేది క్యాష్ బ్యాక్ రూపంలో పెడుతున్నారు. చూశారుగా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు గమనించండి, చార్ట్లలో అమౌంట్ ఇస్తున్నారు. సులభ వాయిదాలుగా కట్టుకునే పద్ధతి కూడా ఇస్తున్నారు. క్యాష్ బ్యాక్ అనేది మనకి అధికంగా పెరుగుతూ వస్తుంది. అర్థమవుతుంది కదా? క్యాష్ బ్యాక్ని మీరు ఎక్కువగా గమనించండి. ఇక్కడ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది గమనించండి. ఎలా కట్టాలనేది కూడా మా టీం అనేది మీకు చెబుతూ వస్తుంటుంది. మీరు ఎక్కడా భయపడాల్సిన పని లేదు. కొత్తవారు ఎవరైనా జాయిన్ అవుతున్నారనుకో, ఈ వీడియో కనుక చూశారు అనుకో, మీరు ఇమ్మీడియట్గా గ్రూపులోకి ఎంటర్ అయిపోయి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఏ విధంగా కట్టాలి, సింపుల్ పద్ధతిలో కట్టాలి అనేది మా టీం అనేది మీకు డైలీ గైడ్లైన్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడా భయపడాల్సిన పని లేదు. మీరు తీసుకోవాలనుకున్నది ఏంటంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఒకటి ఉన్నది చూడండి. 600, 1050, 2000, 5500 ఇట్లా 5వ లోనుకు గాను 14,000, 6వ లోనుకు గాను 50,000, 7వ లోనుకు గాను 1,00,000 రూపాయలు. చూసారా? 1,00,000 రూపాయలు మీకు 6 వారాలలో మీకు 1,00,000 రూపాయలు అనేది వస్తుంది కదా. అంటే అది 7వ లోనుకు గాను 1,00,000 రూపాయలు కమిషన్. అది ఓన్లీ మీరు కమిషన్ అంటే మీ ఇన్కమ్ అనమాట. మీరు 6 వారాన్ని గేమ్ రూపంలో వాడారు అని అంటే మీకు 1,00,000 రూపాయలు వస్తుంది. తర్వాత 8వ లోనుకు గాను మీకు ఇక్కడ చూడండి 2,18,000 వస్తుంది. లాస్ట్ ఫైనల్ 9వ లోనుకు గాను మీకు 6 లక్షల క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అది కూడా 6 వారాలు. ఈ 6 వారాలు మనం ఎలా అంటే మీకు మధ్యలో షార్ట్ గురించి కొన్ని చెప్పలేదు. ఎందుకంటే అన్ని యాస్టీజ్ అలాగే ఉంటుంది. ఇంత అమౌంట్ ఇస్తుంటాడు, మన వీక్లీ ఇంత కట్టాలి అని. మీకు సింపుల్గా కట్టే వరకు నేను చెప్పాను. కట్టలేనిది నేను అక్కడ చెప్పలేదు. ఎందుకంటే అక్కడ అనేది మా టీం మీకు ఏ విధంగా మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ అంత అధికంగా తీసుకోవాలో అక్కడి నుంచి మా టీం అనేది మీకు గైడ్లైన్ చేస్తుంటుంది. మీరు ఎంతవరకు అమౌంట్ని యాక్టివేషన్ చేయాలి, ఎంతవరకు మీరు కట్టాలి, మీకు ఎంతవరకు అవసరం ఉంటుందో తీసుకోవడానికి అంతవరకు అనేది మన టీం మొత్తం మీకు గైడ్లైన్ చేస్తూ ఉంటుంది. మీ అప్లైనర్ ఉంటారు, మీకు ఎనీ టైం గైడ్లైన్ చేస్తూ ఉంటారు అనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అతను క్లియర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నెంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన నెంబర్ని మీ టీం నెంబర్స్ని మీరు సంప్రదించి మీరు సెట్ చేసుకోవచ్చు. చూశారు కదా? లాస్ట్ 9వ లోనుకు గాను మనకు 6 లక్షలు వస్తుంది కదా. 6 లక్షలు అది ఎన్ని వారాలు ఒకసారి చూడండి. 6 వారాలు అంటే కరెక్ట్గా నెలన్నరలో అక్కడ ఇచ్చిన టైం ప్రకారం మీరు మెయింటెనెన్స్ చేయగలిగితే 6 లక్షల అమౌంట్
ఎవరన్నా ఇస్తారా సార్ మీకు ఇంత కమిషన్ క్యాష్ బ్యాక్ రూపంలో? చాలామంది ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు అని మాట్లాడుతున్నారు. ఎలా ఇస్తారు అనేది పక్కన పెట్టండి. ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా పక్కన పెట్టండి. మనకి ఎంత వస్తున్నది గురించి మీరు ఆలోచించండి. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఇక్కడ మీరు ఆలోచనలు మీ టైం అంతా వేస్ట్ చేసుకొని డబ్బుని ఎందుకు వృధాగా పోగొట్టుకుంటున్నారు? ఎలా రావాలో కంపెనీ వాడు ఎలా ఇస్తే మనకెందుకు ఇవ్వని. మనం వాడి దగ్గర ఉన్న డబ్బు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఏంది, మనకు కావాల్సింది దేనికోసం వస్తున్నాం? మనం డబ్బు కోసం వస్తున్నాం కదా. డబ్బు కోసం మనం వస్తున్నప్పుడు డబ్బు 6 లక్షలు మనకి లాస్ట్లో వస్తున్నాయంటే ఆ 6 లక్షల కంటే ఇంకా ఏమన్నా అధికంగా వస్తుందా అనే ప్లాన్లు మీరు అడగండి. మన టీం మొత్తం మీకు గైడ్లైన్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. వారు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఈ డౌట్స్ అడుగుతారా, మీకు ఎప్పుడు క్లారిఫై చేయాలని వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మీరు ఆ డౌట్ అడగరే. కంపెనీ ఉంటుందా, పోయిద్దా, ఇది స్టాండర్డా? ఏ కంపెనీ స్టాండర్డ్ అంటే భూమి మీద ఏదైనా కంపెనీ స్టాండర్డ్గా ఉన్నాయా? చూసారు మీరు ఒకసారి? ఏ కంపెనీ స్టాండర్డ్గా ఉందో ఒకసారి చూపించండి. గవర్నమెంట్ రికమెండేషన్ చేసినవి కూడా చాలా వరకు వెళ్ళిపోయినాయి. అది ఏమీ లేవు. మీకు కావాలంటే స్టాండర్డ్ ఒకటి ఉన్నది, స్టేట్ బ్యాంక్. దాంట్లోకి వెళ్ళి మీరు లోన్ తీసుకుంటారో జాబ్ తీసుకుంటారో తీసుకోండి. మీరు స్టేట్ బ్యాంకులో చేరేసి ఇదే వరకు మీ స్టేట్ బ్యాంకులో చేస్తామని చెప్పేసి ఒకసారి చేయండి. వాళ్ళు మీకు ఎంతవరకు పర్మిషన్లు ఇస్తారు, మీకు ఎంతవరకు లోన్లు ఇస్తారు. ఇంత లోన్లు ఇచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చారు కదండి 15 లక్షల లోన్ అని ఉంది లాస్ట్లో. అసలు ఈ 15 లక్షల లోన్కి మీరు అర్హత ఉన్నదా, మీకు అర్హత ఉన్నదా సార్? ఇన్ని ప్రశ్నిస్తున్నారు స్టాండర్డ్ కంపెనీ అని. 15 లక్షలు తీసుకోవడానికి మీకు అర్హత ఉన్నదా? నార్మల్ వర్క్ చేసుకునే వాళ్ళు సార్ ఇక్కడ ఇందులో ఎంటర్ అవుతున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు, నార్మల్గా వర్క్ చేసుకుంటున్న పర్సన్స్ ఎంటర్ అవుతున్నారు. వారు పని చేసుకొని వాళ్ళు బయట అప్పులు చేయాలని చూస్తేనే ₹1,00,000 కూడా వాళ్ళకి అప్పు పుట్టట్లేదు, 50,000 కూడా పుట్టట్లేదు. అలాంటి పర్సన్స్కి మేము టీమ్గా మీకు సపోర్ట్ చేసేసి మిమ్మల్ని లైన్ ప్రకారం తీసుకొచ్చేసి ఇంత అమౌంట్లో వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము అని చెబుతున్నాం. దానికి వచ్చే దగ్గర కూడా మీరు స్టాండర్డా ఎందుకు ఇస్తారు ఇలా ప్రశ్నిస్తున్నారు. ఈ స్టాండర్డా ఎందుకు ఇస్తున్నారు అనే విషయాలు పక్కన పెట్టేసేయండి. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఇంత అమౌంట్లు మీకు ఏ షూరిటీ లేకుండా ఇవ్వరు. ఒకటి గమనించారు కదా, ఇవ్వరు. అలాంటిది ఒక సంస్థ మనకి ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు అనే ప్రశ్న వదిలేసి ఎంత తీసుకోవాలి, మేము ఎంత సంపాదించాలి, దీంట్లో 6 లక్షలేనా, దానికంటే డబల్ చేయలేమా అనే గైడ్లైన్స్ అడిగి మీరు కనుక దాన్ని మీ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అర్థమవుతుందిగా అది. అయితే మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో తీసుకునే అమౌంటే మీరు 9 లెవెల్ కంప్లీట్ చేయడానికి 1.5 years పడుతుంది. 1.5 yearలో మీరు ₹9,91,150 17 నెలల్లో. 17 నెలల్లో మీరు ఏ బిజినెస్ చేసి ఇంత అమౌంట్ తీసుకుంటారో చెప్పండి సార్. క్యాష్ బ్యాక్ రూపం ఇది ఓన్లీ. మేము దీనికి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటట్టు కూడా చేస్తున్నాం. మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం 17 నెలల్లో కంపెనీ వాడి ప్రకారం ఇక్కడ ఇస్తున్న క్యాష్ బ్యాక్ రూపం మాత్రమే మీకు వివరించి చెబితే 9,91,100 దాకా మీరు సంపాదిస్తున్నారు 17 నెలల్లో. మీరు ఒక్కసారి దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని చూడండి సార్. మీరు ఒకసారి దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని చూడండి. 9,91,100ని 17 నెలలకు గాను డివైడ్ చేసి చూసుకోండి. మీకు నెలకి ఎంత వస్తుందో మీకు అర్థమవుతుంది. అంత అమౌంట్ మీరు ఏ కంపెనీలో కానీ, ఏ గవర్నమెంట్ జాబ్లో చేసినా కానీ, ఏ ప్రైవేట్ సంస్థలో చేసినా కానీ, మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్నా కానీ అంత అమౌంట్లు సంపాదించుకోగలుగుతున్నారా? లేదే. మరి అలాంటప్పుడు మేము ఇందులో మీకు రావటం కోసం టీం మొత్తం సపోర్ట్ చేస్తున్నాం. మీరు వర్క్ చేసుకోండి అని అన్నా కానీ మీరు ప్రశ్నిస్తున్నారు అని అంటే దీంట్లో ఆశ్చర్యంగా ఉంది సార్. మీరు ఎక్కడైనా ప్రశ్నించండి. ఏది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే దగ్గర మిమ్మల్ని 10,000 పెట్టండి, 7,000 పెట్టండి, 15,000 పెట్టండి, ఇలా ఎవరైతే పెట్టుబడులు ఎక్కువ అధికంగా పెట్టమంటారో అక్కడ మీరు ప్రశ్నించండి. మా చేత 10,000 పెట్టేస్తున్నారు, 20,000 పెట్టేస్తున్నారు, ఇంత అసలు ఈ కంపెనీ ఉంటుందా ఉండదా అక్కడ మీరు ప్రశ్నించండి. అక్కడ ప్రశ్నించలేరు. ఎందుకంటే అది మైండ్ సెట్. దాన్ని ఇంకా ఏమి చేయలేం. మేమేం చేస్తున్నాం సార్, ఆఫ్టర్ ఆల్ 2,000 పెట్టిస్తున్నాం. 2,000 పెట్టేసి మీకు మా టీం పూర్తిగా సపోర్ట్ చేసేసి ఇంత ఇన్కమ్ వచ్చేదట్టు ఓన్లీ కంపెనీ వాడు వచ్చేది మాత్రమే 9,91,100. అర్థమవుతుందిగా.
మేము మీకు టీమ్ సపోర్ట్ ద్వారా డైలీ 2000 నుంచి 3000 రావడానికి మా టీం అనేది మీకు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నాం. ఈ పాయింట్ గుర్తుంటుందా? కంపెనీ వాడు ఇచ్చేది కాకుండా మేము డైలీ 2000 నుంచి 3000 రావడం కోసం కూడా మీకు ప్లాన్ సెట్ చేసినాం. ఆ గైడ్లైన్స్ని మీరు అడుగుతారేమోనని మా టీం మొత్తం మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ఆ ప్రశ్న ఇవ్వరే. బయట మాత్రం 10,000 పెట్టేసి ఒక కంపెనీలో చేరి వాళ్ళ దగ్గర నెలకి మనం 5,000 ప్రోడక్ట్లు కొనాలి, 2,000 ప్రోడక్ట్లు కొనాలి, ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్లు కొనాలి, అప్పుడే మీకు కమిషన్ వస్తుంది అని అంటే ప్రతిసారి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉన్నారు. ప్రతి నెల మీరు పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. ఏమొచ్చింది మీకు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ పెడితే? మీ డబ్బులే వెళ్ళిపోతున్నాయి. మీ డబ్బుల నుంచే మీకు అక్కడ కమిషన్ వస్తుంది. అర్థమవుతుందా? మీరే ప్రతి నెల అధికంగా డబ్బులు పెడుతున్నారు. ఆ అధికంగా పెట్టిన దాంట్లోంచే మీ కమిషనే మీకు ఇస్తూ వస్తున్నారు. ఆ పాయింట్ మీరు గమనించరు. అలాంటివి మీకు అర్థం కాదు. వాళ్ళు చెప్పే గ్రాఫ్లో మీ మైండ్ సెట్ని మొత్తాన్ని మార్చేసి మీ దగ్గర అధికంగా తీసుకుంటుండు, మీ దగ్గరికి తక్కువ వచ్చేటట్టు చేస్తుంది. కానీ మేమేం చేస్తున్నాం సార్, ఇక్కడ 2,000 పెట్టుబడి పెట్టండి, మీకు ఎన్ని లక్షలు దీంట్లో రావాలో అన్ని లక్షలు వచ్చేటట్టుగా మేము ప్రయత్నాలు చేసేసి మీకు అనేది అమౌంట్ డబల్లు త్రిబుల్ ఎలా కావాలనేది మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం ప్రశ్నిస్తుంటారు కంపెనీ స్టాండర్డ్ అని. కంపెనీలు స్టాండర్డ్ కాదని ఎవరన్నారు? స్టాండర్డే. వర్క్ బాగా నడుస్తున్నంతకాలం స్టాండర్డ్గానే ఉంటుంది. మనం వర్క్ కరెక్ట్గా చేస్తున్నంతకాలం స్టాండర్డ్గానే ఉంటాయి. వర్కర్స్ లేనప్పుడు ఏ సంస్థలు ఉండవు. వర్కర్స్ అనేది దీంట్లో ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నారు. పెరుగుతున్నప్పుడు ఏ సంస్థలు ఎందుకు పోతాయి సార్? పబ్లిక్కి లాభాలు వస్తున్నప్పుడు కంపెనీలు ఎందుకు పోతాయి? మీరు ప్రతి నెల ఇంత అమౌంట్లు పెట్టి కొన్ని మీకు కొద్దిగా కమిషన్లు వస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మీరు అక్కడ కొనలేరు కాబట్టి ఆ కంపెనీలన్నీ ఆగిపోతాయేమో. ఇక్కడ మనకి లాభాలు వస్తున్నప్పుడు జాయినింగ్లు కూడా ఫుల్గా వస్తున్నాయి కంపెనీలోకి. అధిక జనాభా వస్తూనే ఉన్నారు, కంపెనీని రన్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక మీకు ఇబ్బంది ఎక్కడా లేదు. మీరు పెట్టిన దానికంటే అధికంగా 100 రెట్లు అధికంగా వస్తుంది. ఇక్కడ ఒక రకంగా చూస్తుంటే మీరు బయట ప్రోడక్ట్లు కొనేసి వాటి మీద వచ్చే కమిషన్ తీసుకుంటా ఉంటున్నారు చూడు, దాంతో పోల్చుకుంటే ఇక్కడ 100 రెట్లు బెటర్ అని చెబుతున్నాం మేము. 100 రెట్లు బెటర్ అని చెబుతున్నాం. ఇంత అమౌంట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు మనం పబ్లిక్ సార్, మన పబ్లిక్కి కావాల్సింది ఏంది? డబ్బు కావాలి. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అధిక లాభాలు తీసుకోవడం కోసం ఉన్న ప్రాజెక్టులో మేము ఉండి మీకు హెల్ప్ చేస్తామని అంటే దాన్ని వదిలేసి మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెడతాం, మాకు తక్కువ కమిషన్లు రావాలన్న దగ్గరే మీరు ఎందుకు స్ట్రక్ అయి ఉన్నారు? ఎందుకు మీ మైండ్ సెట్ అక్కడ మారిపోయింది? మారరా సార్ మీరు? ఇంకా మారరా? పొద్దుగూకులు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కంపెనీ వస్తుంది. ఎన్ని కంపెనీలలో మీరు లాగిన్లు అవుతారు? ఎన్ని కంపెనీలలో మీరు జాయిన్ అవుతారు? ఎన్ని కంపెనీలలో మీ డబ్బు తెచ్చి పెడతారు? ప్రతి దాంట్లో మీరు తీసుకున్న ఆదాయం లేదు, ఏం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకుంటారు, మీ అప్పులైనారు బాగుపడుతుంటారు. అర్థమవుతుంది సార్? మీ ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. మీకేదో కమిషన్ ఆశ చూపిస్తున్నారు. ఆ వచ్చే 500, 1000, 2000 మంత్లీ వచ్చి ఆ 2000 కోసం మీరు ఆశపడుతున్నారు. దానికోసం ఇంకా గుర్తుపడేసి మాకు ఇంకా వస్తుందేమోనని పక్కింటి వాళ్ళని 10,000 కట్టండి, వాళ్ళని మీరు ఇది తీసుకోండి అవి తీసుకొని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మేమేం పెట్టేస్తున్నాం? 2,000 పెట్టేస్తున్నాం. ఇంక మీరు పెట్టాల్సిన పని లేదు. మీకు డైలీ మాకు కాల్ చేస్తూ నాకు ఇన్కమ్ కావటం కోసం ఏం ప్లాన్ చేయాలని డైలీ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి. మీకు డైలీ డబ్బులు వచ్చేలా మేము చేస్తుంటాం. ఎలా రావాలో ప్లాన్ చేస్తుంటాం. అది కదా మేము చెబుతుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఎక్కువ ఇన్కమ్ ఎలా రావాలనే దానికోసం మమ్మల్ని అడుగుతూ ఉంటే మీకు అధికంగా ఆదాయం వచ్చేటట్టు మా టీం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకళ్ళు కాదు, మొత్తం 150 మంది మీకోసం రెడీగా ఉంది. టీమ్ లీడర్స్గా ఉండి మన యూట్యూబ్ ఛానల్లో 150 మంది మీకు ఎప్పుడు గైడ్లైన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఏరియా ప్రకారం కూడా ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి గమనించండి. మన గ్రూప్కి సంబంధించిన వారు ఈ వీడియోతో పాటు మీకు ఫోన్ నెంబర్లు కూడా పంపిస్తారు. అతనికి మీ ఏ ఏరియా సభ్యులు అయితే ఆ ఏరియాలో ఉండేసి ఆ టీం మెంబర్ని సంప్రదించేసి ఆయనతోనే మీరు టైఅప్ అయిపోయి మీరు లోన్లు రావడం కోసం కానీ కమిషన్లు రావడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే డైరెక్ట్గా ఆ సార్తోనే మాట్లాడాలి, ఆ సార్లోనే జాయిన్ అవ్వాలని కాదు. నా దగ్గర ఉన్న 150 మందిలో ఎవరి దగ్గర జాయిన్ అయినా కానీ మేము అనేది ఫుల్ సపోర్ట్తో ప్రతి ఒక్క పర్సన్స్ని కూడా 100% అయినా 1000% అయినా కానీ మేమందరం గైడ్లైన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. పైన మెయిన్ అప్లైనరే సప్లై చేయాలని ఏం లేదు.
మీరు మా టీం మొత్తంలో, మా టీం లీడర్స్‌లో ఎవ్వరి దగ్గర అయినా మీరు 1000 పర్సన్ అయినా గానీ, మీరు అక్కడి నుంచి కాల్ చేసినా గానీ, నేను ఎనీ టైమ్ మీకు రెస్పాండ్ ఇస్తూనే ఉంటాను. రెస్పాండ్ ఇచ్చేసి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం. నా దగ్గర డైరెక్ట్ జాయిన్ అవ్వలేదే, నేనెందుకు సపోర్ట్ ఇవ్వాలనేది నా దగ్గర ఉండదు సార్. నా టీమ్ మెంబర్స్‌లో వాళ్ళ 100% జాయిన్ చేపించుకున్నా గానీ, మేము వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకిక్కడ ఎవరైనా మా టీమ్ మెంబర్స్ గనక డిస్‌ప్లే చేసిర్రు ఫోన్ నంబరు అనంటే, మీరు వారిని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ విలేజ్ వస్తుంటది. వాళ్ళు వాళ్ళ పేరు, విలేజ్, వాళ్ళ ఫోన్ నంబరు మీకు డిస్‌ప్లే చూపిస్తాం. ఆ నంబర్‌కి మీరు కంపల్సరీగా కాల్ చేసి, మీరు అతనితో టై అప్ అయితే మీరు బిజినెస్ అనేది చేసుకోండి. మీరు ఎక్కడైనా సరే మీరు జాయిన్ అయ్యారు అనంటే మన టీమ్ మెంబర్సే కాబట్టి మేము ఎనీ టైమ్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది మొత్తం ఒకటే, ఇన్వెస్ట్‌మెంట్ ఒకేసారి పెట్టండి. మళ్ళీ మళ్ళీ పెట్టక్కర్లేదు. ఇంకో కంపెనీ వచ్చింది దాంట్లో పెడతాం అనేది పెట్టకండి ఇక. ఒక 2000తో ఈ కంపెనీలోకి ఎంటర్ కాండి. మీకు ఎంత అధిక ఆదాయం రావాలో మేము అధిక ఆదాయం చూపిస్తాం. ఆ ఆదాయంలోంచి మీరు ఎన్ని చోట్లైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి గానీ, మీ ఇంటి నుంచి, మీ బ్యాంక్ నుంచి ఇంకొక రూపాయి అనేది బయట వేరే కంపెనీలో పెడతామని మాత్రం తీసుకురాకండి. ఇదే చివరి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి మీకు. మా సంస్థలో మేము ఎన్ఆర్ లోన్ చేస్తున్నాం కదా! ఈ ఎన్ఆర్ లోన్‌లో మీరు పెడుతున్న ఆ 2000 మాత్రం మీ చివరి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఆ 2000ని మేము 2,00,000కి పైగా మీకు అమౌంట్లు వచ్చేటట్టు చేస్తూ ఉంటాం. ఇక్కడున్న 9,91,000 ఉన్నది కదా! ఇది వచ్చేటట్టు చేస్తుంటాం. మీకు డైలీ 2,000 నుంచి 3,000 ఎలా రావాలనేది మా టీం మొత్తం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటది. అర్థమవుతుంది కదా సార్? అర్థమవుతుంది కదా! ఆ ప్రకారంగా మీరు దీంట్లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌ని అనేక రెట్లు చేసుకున్న తర్వాతే మీరు ఎన్ని కంపెనీలలోనైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. ఏది? ఇక్కడ వచ్చే కమిషన్ డబ్బులు తీసుకొని మీరు అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని డబల్ చేసుకోండి గానీ, మళ్ళీ మీ ఇంట్లోంచి మాత్రం ఇంకొక రూపాయి తీసుకురావద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. మీ బ్యాంక్ నుంచి ఒక్క ట్రాన్స్‌ఫర్ కూడా ఇందులోకి రాకూడదు. మేము చెబుతున్నది మొత్తం ఒకే ఒక్కటి. ఇందులోకి మీరు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారో, అదే ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు డబల్లు, త్రిబుల్ ఇన్కమ్ సంపాదించుకొని, ఆ సంపాదన మాత్రమే ఇందులో ఉన్న లోన్లు కడతానికి వాడండి. మీరు బయట పెట్టుబడులు పెట్టుకోవడానికి వాడండి. అంతేగాని మీరు ఇంకోసారి అమౌంట్ దీంట్లో సెండ్ చేయాలి, దీంట్లోంచి లోన్లు కట్టాలి అనేది మాత్రం వదిలేసేయండి. ఇందులోకి ఒక్కసారి 2,000 పెట్టి ఎంటర్ అయ్యారు అనంటే, లాస్ట్ ఇక్కడున్న 6,00,000 తీసుకునేంత వరకు కూడా, 9 లెవెల్‌లో ఉన్న 6,00,000 తీసుకునేంత వరకు కూడా ఇంకొకసారి అనేది మీ బ్యాంక్ నుంచి అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాకూడదు. మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్? మీరు న్యూగా జాయిన్ అవుతున్నప్పుడు మాత్రమే మీ ఇంటి నుంచి వచ్చేది 2,000 మాత్రమే. మీ ఫోన్‌పే నుంచి వచ్చేది ఆ 2,000 మాత్రమే. అక్కడ నుంచి ఫోన్‌పే అనేది స్టాప్ చేసేయండి. ఇందులోంచి సంపాదించుకోవాలి. దీంట్లోంచి మాత్రమే నీ ఫోన్‌పేకి ట్రాన్స్ఫర్ కావాలి కానీ, నీ ఫోన్‌పే నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ అనేది కాకుండా చూసుకోండి. అది. దానికోసం ఏం చేయాలని ప్రయత్నం చేయండి. ఏం చేస్తే మాకు అంత ఆదాయం వస్తదనేది మా టీమ్ మెంబర్స్‌ని అడగండి. వాళ్ళు మీకు గైడ్‌లైన్ చేస్తుంటారు. అర్థమైంది కదా సార్? అర్థమైందిగా మన ప్లాను? మనం సంపాదించుకోవడానికి వచ్చినాం కాబట్టి ఎలా సంపాదించుకోవాలనేది కావాలి. స్టాండర్డ్ ఇయన్నీ వదిలేసేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళని అనేక రకాల గైడ్‌లైన్స్ మీరు అడగాల్సింది ఒక్కటే. స్టాండర్డా, పోయిద్దా, పోదా ఇలాంటి నెగెటివ్ అనేది వదిలేసి, మీకు కావాల్సింది ఏంది? డబ్బు కావాలి. నాకు డబ్బు ఎలా రావాలి? డబల్ ఎలా కావాలి? త్రిబుల్ ఎలా కావాలి? డైలీ నాకు ఇంత రావాలంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్నలు మాత్రమే వాళ్ళని అడగండి. వేరే ప్రశ్నలు అడిగి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు. అది రావటం కోసం ఈ టీమ్ మెంబర్స్ మొత్తం మీకు సపోర్ట్ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అనేక రెట్లు ఎలా రావాలని ఇదే ప్రశ్నిస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ ఇంకా మనం కొత్త విషయాలు మాట్లాడుకుందాం తర్వాత. మీరైతే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్లకి కాల్ చేసి లాగిన్లు అవ్వండి, జాయిన్లు అవ్వండి. మీ ఫ్రెండ్స్ని 1000 మందిని 100 మందిని తెచ్చినా కానీ మన టీం మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. డిస్ప్లేలో మన లీడర్స్ ఫోన్ నెంబర్లు కనుక డిస్ప్లే అయినాయి అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వండి. లేదు అని అంటే మీకు ఆ నెంబర్ దొరకలేదు అని అంటే కింద ఉన్న గ్రూపులలో మనం అనేది గ్రూప్ నెంబర్ పెడుతుంటాం. గ్రూపులోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అక్కడికి వచ్చి కూడా మీరు గైడ్లైన్ చేసుకోవచ్చు. గ్రూప్లో అనేక మంది సభ్యులు ఉంటారు కాబట్టి మనం ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఎవరు కాల్ చేస్తారో అర్థం కాదు అనుకుంటే మీకు ఒక్కోసారి ఇక్కడ డిస్ప్లేలో కూడా మన లీడర్స్ నెంబర్లు అనేది డిస్ప్లే అవుతుంటాయి. మనకి వినుకొండ టీం కావాలంటే వినుకొండ నుంచి ఉన్నారు, మనకి గుంటూరు కావాలంటే గుంటూరు ఉన్నారు, మనకి అన్ని విధాల కడప, కర్నూలు, తెలంగాణ, కువైట్ అన్నీ ఉన్నారు.
మనకి అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు, అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఈ వీడియో ఉంటుందో ఈ మన టీం సభ్యులు ఏ ఏరియా వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ ఏరియా వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు సెట్ చేసుకొని మీకు అనేది సెండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ టీంలోనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాం, ఇంకొకరి టీంలో చేరితే మాకు అనేది సపోర్ట్ వస్తుందా అనేది లేదు. మీకు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మన దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. మన టీం మెంబర్స్ మీకు ఎక్కడున్నా కానీ గైడ్లైన్ చేస్తూ మీకు సపోర్ట్ ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళ నెంబర్లకి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నమస్కారం. మన సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్లు చేయండి. అధికంగా ఆదాయం సంపాదించుకునే వాళ్ళకి అవకాశాలు కల్పించండి. వారికి మీరు గైడ్లైన్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు, నమస్కారం.